వంటివి ఈ పాతవన్నీ కూడాను తగలబెట్టడం అంటే పనికిరాని విషయాలన్నీ కూడా వదిలించుకుని కొత్త ధనానికి స్వాగతం పలకడం అనేది ఇక్కడ కనబడుతున్నది. ఇందులో పల్లెతో పాటు పిల్లల్లో కూడా ఒక సరదా పడుతుంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఆవు పేడతో పిడకలు చేసి వాటిని హారాలుగా గుచ్చి పిల్లలు కొన్నాళ్ల నుంచి అవన్నీ కూడా సేకరిస్తారు భోగి మంటల కోసం. వాటిని భోగి మంటల్లో వేస్తారు. దీన్ని బట్టి ఆవు పేడ పిడకలు వేయడం వల్ల ఉండేటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నది. అదేవిధంగా వైద్యపరమైన ప్రాధాన్యం కూడా మనకు కనబడుతున్నది. ఇవన్నీ పిల్లల్లో సరదాగా ఉన్నప్పటికీ కూడా ఇది వాతావరణ పరమైనటువంటి ఒక మంచి అంశంగాను, అదేవిధంగా అమంగళాలను నిరసిస్తూ మంగళత్వాన్ని ఆహ్వానించడానికి గాను చేస్తున్నటువంటిది. పైగా భోగి మంటలు అనే కంటే భోగి దీపికలు అని అనుకుంటే అదొక కాంతి, ఒక జ్ఞానానికి ఆహ్వానం పలుకుతూ చేస్తున్నటువంటి ఒక సంబరం. దీని వెనకాల శాస్త్ర ఆధ్యాత్మిక ప్రాధాన్యం కంటే ఒకానొక ప్రాంతానికి సంబంధించిన వైశిష్ట్యం మనకు కనబడుతున్నది. ఏమైనప్పటికీ ఒక ముచ్చట దీని